స్వాతంత్ర పోరాట యోధుడు మరి మాన్యశ్రీ పింగళి వెంకయ్య గారు ఈ భారతదేశానికి ఒక జాతీయ పతాకాన్ని అందించిన గొప్ప వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడంటే మనం అందరం కూడా గర్వపడాలి. మరి అటువంటి అవకాశం అటువంటి మరి గర్వపడదగ్గ అవకాశం మరి మన ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లాకు రావటం, మరి పింగళి వెంకయ్య గారు ఏదైతే జాతీయ జెండాను సృష్టించారో మరి అది మనకి దక్కడం అనేది చాలా గొప్ప విషయం. జాతీయ జెండాలో 3 రంగులు ఉన్నాయి, కాషాయము, తెలుపు, ఆకుపచ్చ రంగు, మధ్యలో అశోకుడు ధర్మచక్రాన్ని కూడా పెట్టడం జరిగింది. అంతకుముందు పింగళి వెంకయ్య గారు మన గాంధీ గారు చెప్పినట్టు రాట్నాన్ని పెట్టడం జరిగింది. తర్వాత నెహ్రూ గారు దాన్ని మార్చి అశోకుడు ధర్మచక్రం పెట్టారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఆ రోజు జెండా రూపకల్పన చేయడం జరిగింది. ఈ రూపకల్పన కూడా 1916లో చేయడం జరిగింది. తర్వాత 1947లో దీన్ని ఆమోదించి మన జాతీయ జెండాగా అందరం కూడా ఆమోదయోగ్యం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమంలో ఒక మహానుభావుడు మరి జాతీయోద్యమంలో పాల్గొన్న పింగళి వెంకయ్య గారిని వాళ్ళ జయంతి వాళ్ళు జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మరి ఎంఎం కాలేజీ మేదరమెట్ట శేషకరావు గారు కానీ, మరి పిఎన్సి కాలేజీ ప్రిన్సిపాల్ గారు, చైర్మన్ గారు, కపిల విజయ్ కుమార్ గారు, మరి టీచర్లు అందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఈ విధంగా ప్రతి వ్యక్తి గురించి మనం తెలుసుకుంటా ఉంటే ఇవాళ చదువుకునే బిడ్డలందరూ కూడా ఈ జాతీయ జెండా ఎవరు సృష్టించారు, ఎవరు దీన్ని తయారు చేశారు, ఏ విధంగా మనకి ఇటువంటి అవకాశం వచ్చిందని ఒక చరిత్ర తెలుసుకోవడానికి ఈ అవకాశం రావడం జరిగింది. ఏ కార్యక్రమం చేసినా దాన్ని న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చక్కగా చేయాలి. ఎందుకంటే చదువుకునే బిడ్డలందరూ కూడా ఇటువంటి క్వశ్చన్స్ రేపు సివిల్స్ లో కానీ వీటిలో గ్రూప్ 1లో రావచ్చు. కాబట్టి జాతీయ జెండా సృష్టికర్త ఎవరైనా అడిగినప్పుడు క్వశ్చన్ లో ఈ పిల్లలు కూడా ఆన్సర్ చేయడానికి వీరుగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచిది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కాలేజీ యాజమాన్యం అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ పింగళి వెంకయ్య గారు, జోహార్ పింగళి వెంకయ్య గారు.